ఇంతేనా ఇంతేనా నా బ్రతుకు? యాక్సిడెంట్కి గురై దీనావస్థలో శిథిలావస్థలో అవసాన దశలో ఉన్నానని చెప్పినా కూడా తన మనసు కరగలేదంటే ఇంక ఎప్పటికీ ఇంతేనా నా బ్రతుకు? అది మేడం తప్పు కాదు సార్, అన్ని తప్పులు మీరే చేశారని అర్థం. ఆవిడ మనసు బండరాయిగా మీరే మార్చారని అర్థం. అర్థమైందా? అయితే తను ఎప్పటికీ రాదా? నేను చచ్చిపోయినా చూడటానికి రాదా? మీరు పొరపాటు పడుతున్నారు సార్. మేడంని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మీరు చస్తే మేడం తప్పకుండా వస్తారు సార్. కావాలంటే చూడండి సార్. ఏంట్రా చూసేది? నా శవాన్నా? నీ అంకమ్మ రే. నీకు పావలా ఇస్తే రూపాయి పావలా యాక్టింగ్ చేసి మొత్తం చెడదొబ్బుంటావు. నువ్వేదో ఓవర్ యాక్షన్ చేస్తుంటావు. ఆ దొంగ మొహందే కనిపెట్టేసి ఉంటుంది. అందుకే ఎక్కువ ఉంటుంది. అంతే సార్, అంతే. అప్పటికి మీరేదో ఉత్తమోత్తమ పురుషుడైనట్టు, మేడం గారికి పూలు తెచ్చి పూల్లో పెట్టి చూసుకున్నట్టు, గంగను తల మీద పెట్టుకున్న శివుళ్ళ నెత్తికెక్కించుకున్నట్టు చాలా చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నారు సార్. మీ పేరెత్తితే ఆవిడ కత్తెత్తేలా ఉంది. మీ మాట ఎత్తితే ఇంటిలిపాది నాకు పాడిగట్టేలా ఉన్నారు. వాళ్ళ దృష్టిలో మీరెంత నీచ నికృష్ట నిర్భాగ్య నిస్తేజ నిర్వీర్యులో మీరు మర్చిపోయారా సార్? రాస్కెల్, తెలుగుని రోట్లో వేసి రుబ్బి నోట్లో వేసుకున్నట్టు బాగానే మాట్లాడుతున్నావురా. మీకు ఆ పదాలకు అర్థం తెలియదు కాబట్టి నేను బతికిపోయాను సార్. ఏంటి? అబే ఏ లేదు సార్. ఇంకేం చేస్తారు? కట్లు విప్పేసి పడుకోండి సార్. అంతేనా? ఇంక వరుదిని రానే రాదా?